వరంగల్లో కేసీఆర్ గారి సభలంటే ఏ రకంగా జనం వస్తారో యావత్ ప్రపంచానికి తెలుసు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఉద్యమ సందర్భంలో వరంగల్లో ప్రకాష్ రెడ్డి పేటలో పెట్టినటువంటి సభ కానీ, దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టినటువంటి సభ కానీ ఒక చరిత్ర సృష్టించినాయి. ఇప్పుడు ఒక ప్రత్యేక నేపథ్యంలో ఈ ఎల్కతుర్తి క్రాస్ రోడ్లో ఓరుగల్లు గడ్డ మీద జరుగుతున్నటువంటి ఈ సభ చరిత్రను తిరగరాయబోతున్నది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక సంవత్సర కాలంలోనే ఇంత అప్రతిష్టను ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మూటగట్టుకున్నది. మళ్ళీ ఎప్పుడు కారు వస్తుందా, సార్ వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సభ జరుగుతున్నది. కాబట్టి కనీ విని ఎరగని రీతిలో ఒక సమ్మక్క సారలక్క జాతరలాగా, ఒక దసరా పండుగలాగా, కన్నుల పండుగగా ఈ యొక్క సభ జరగబోతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెల్లారు లేస్తే మైకు పట్టుకొని కేసీఆర్ గారు బయటికి రావాలి, దమ్ముంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలంటున్నారు. కేసీఆర్ గారు బయటికి రావడం కాదు, ఇప్పుడు ఏకంగా బహిరంగ సభ పెడుతున్నాడు, ప్రజాక్షేత్రంలోకి వస్తున్నాడు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకోవాలి. ఎల్కచుర్తి చౌరస్తా కాడ రేవంత్ రెడ్డి గారు వచ్చి అడ్డం పండుకున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి అడ్డం పండుకున్నా కూడా ఈ సభను ఎవ్వరు కూడా ఆపలేరు. ఏ పోలీస్ యాక్ట్ కానీ ఏ ఆంక్షలు కూడా ఆపలేవు. ఎందుకంటే ఈ సభ ఎల్కతుర్తి క్రాస్ రోడ్ మీద పెడుతున్నామంటే రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఒక 1500 ఎకరాలను ఈ కేసీఆర్ గారి సభ కోసం అప్పచెప్పిందంటే రైతులు, ఈ రాష్ట్ర ప్రజలు ఏ రకంగా కేసీఆర్ గారి సభ కోసం ఎదురు చూస్తున్నారో మనందరికీ తెలుసు. సంవత్సర కాలంలో ఆగమైనటువంటి ఆటో వాళ్లకు అభయం అందించడానికి, ఛిద్రమైనటువంటి చేనేతలకు ఒక చిరు ఆశను రగిలించడానికి, రందిపడుతున్నటువంటి రైతన్నలకు పోరాటం దిశగా మళ్లించడానికి, ఈ ఆగమైనటువంటి రాష్ట్ర ప్రజానీకానికి ఒక భరోసాను అందించడానికి ఈ కేసీఆర్ గారు ఈ యొక్క సభ నిర్వహించబోతున్నారు. పెద్ద ఎత్తున ఇది సక్సెస్ కాబోతున్నది. ఇప్పటికే దీనికి కావలసినటువంటి ఏర్పాట్లు ప్రారంభమైనాయి. 4-5 రోజులలో మొత్తము ముమ్మరమయ్యే ఈ ఏర్పాట్లు కాస్త పూర్తయితే ఇది వేసవి కాలం కాబట్టి సభికులు ఏ రకమైనటువంటి ఒక సమస్యను ఎదుర్కోకుండా, అది ట్రాఫిక్ కానీ, పార్కింగ్ కానీ, నీటి వసతి కానీ, ఇంకా ఇతర సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా మరి ఏర్పాట్లు చేసేటువంటి ఒక ప్రయత్నంలో ఈ యొక్క వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా నాయకులందరూ కూడా నిమగ్నమైనలు. తప్పకుండా అన్ని ఏర్పాట్లు రాబోయేటువంటి 4 రోజుల్లో పూర్తి చేస్తాం. ఆ సభ జరిగేటువంటి సమయంలో సభా వేదిక దగ్గరికి మేము వస్తామా రామా అనేటువంటి ఒక అనుమానంతో, అంతవరకు చేరుకోగలుగుతామా లేదనేటువంటి అనుమానంతో హుస్నాబాద్ ప్రజలైతే గ్రామస్తులు ఉదయం నుండి సాయంత్రం వరకు జనం వచ్చి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చూసిపోతున్నారు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తప్పకుండా ఈ సభ ఒక చరిత్రను తిరగరాసేటువంటి ఒక సభగా, ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మలుపు తిప్పే విధంగా ఈ సభ నిర్వహించబోతున్నాం.